ఒకసారి అటుకుల్ని ఒక పావు గంట నానబెట్టుకుందాం. ఇలా కప్పున్నర పెరుగు తీసుకుని ఇందులో కరివేపాకు వేయాలి. శుభ్రంగా నడిపేసేస్తే నేను శుభ్రంగా ఆరబెట్టి కరివేపాకు వేసాను. ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్కలు చేసుకుని ఇందులో వేసుకోవాలన్నీ. ఇందులో కొద్దిగా జీలకర్ర వేయాలి. నానబెట్టినట్టుకుని శుభ్రంగా పిండేసి ఇలా తీసుకోవాలి. నీళ్ళు లేకుండా తీసుకుని ఇందులో వేసుకోవాలి. చక్కగా అన్నీ కలపాలి. ఇందులో కొద్దిగా ఉప్పు, వంట సోడా బాగా వేసి కలపాలి. ఇలాగా మన పునుగుల పిండి సిద్ధమైంది. దీన్ని వేడివేడి నూనెలో వేసుకుందాం. నూనె చక్కగా కాగిన తర్వాత వేసుకొని వీటిని చక్కగా వేగనివ్వాలి. వీటిని జాగ్రత్తగా తీసుకోవాలి. కొద్దిగా నూనెతో దిగేంత వరకు తీసుకోవాలి. వీటిని ప్లేట్లో తీసుకుందాం. వీటిని జాగ్రత్తగా తీసుకోవాలి. మొత్తాన్ని తీసుకోవాలి. వీటిని విల్లిగా పళ్ళెంలో తీసుకున్నాం. చక్కగా తయారైన ఈ పునుగుల్ని దైవ నివేదన చేసి వడ్డించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.